రైట్ బ్రేకింగ్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ముందుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. సిట్ కార్యాలయంలోకి కేటీఆర్ కు తప్ప ఎవరికి అనుమతి లేదన్న పోలీసులు తెలిపారు. ఇకైతే కేటీఆర్ తో న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ముందుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. సిట్ కార్యాలయంలోకి కేటీఆర్ కు తప్ప ఎవరికి అనుమతి లేదన్న పోలీసులు తెలిపారు. అయితే కేటీఆర్ తో న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ముందుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఇక 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. సిట్ కార్యాలయంలోకి కేటీఆర్ కు తప్ప ఎవరికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే కేటీఆర్ తో న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం మరి బీఆర్ఎస్ తెలంగాణ భవన్ దగ్గర అయితే మరి కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిట్ కార్యాలయానికి విచారణ కాసేపట్లో కేటీఆర్ బయలుదేరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యాలయానికి అయితే హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు కలిసి రావడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక ఇటు సిట్ కార్యాలయం కేటీఆర్ ఒక్కరే అంటే వెళ్లకుండా ఇటు న్యాయవాదులను కూడా అనుమతించాలని చెప్పి ఇప్పటికే అప్పీల్ చేసుకున్నప్పటికీ మరి ఇప్పటి వరకు అయితే ఇటు సిట్ అధికారుల నుంచి మాత్రం మరి మొన్న హరీష్ రావు కూడా ఇలాంటి అనుభవం అయితే ఎదురైంది. తను ఒక్కరిని మాత్రమే లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళి ప్రశ్నలు అడిగారు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా ఒక్కరినే అంటే లోపలికి అనుమతించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కేసీఆర్ ఇక్కడికి బీఆర్ఎస్ కార్యాలయం రావడంతో మొత్తం విద్యార్థి విభాగం నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి ఇప్పటికే ఎక్కడికెక్కడ విద్యార్థి విభాగం నేతలు అయితే పోలీసులు కాస్త అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ నేతలకు అర్ధరాత్రి నుంచి అక్రమాస్తులు అయితే అంటే దీంట్లో అదుపులు చేస్తున్నారు. ఇటు 11 గంటలకు సిట్ విచారణకు అయితే కేటీఆర్ హాజరు కానున్నారు. పోలీస్ మహారాష్ట్ర మొత్తం కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అంతా కూడా నిండిపోయింది. దాదాపు 5 అంచెల భద్రతతో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిండిపోయినాయి. మరి
జూబ్లీ పిఎస్ ప్రాంతంలో ఇప్పటికే వాహనదారులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతుంది. మరి చెట్టు విచారణ చేస్తున్న ప్రతిరోజు కూడా ట్రాఫిక్ అయితే నాకు ఇబ్బందిగానే ఉంది. మరి ఇప్పటికైతే ఇక్కడికి కార్యకర్తలు ఎవరు కూడా రాకుండా కేటీఆర్ ఒక్కరు మాత్రమే రావాలని మాత్రం నోటీసులు అయితే చెప్పడం జరిగింది. మరి ఒకవైపు పోలీసులు మాత్రం ఈ ట్రాఫిక్ ఇబ్బంది కాకపోవచ్చు, ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగా జరగకుండా అనుమతించాలని చూస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక సిట్ విచారణ కార్యాలయం కూడా బయలుదేరుతారని తెలుస్తుంది. 11 గంటలు ఇక్కడికి రమ్మన్నప్పుడు కరెక్ట్ గా 11 గంటలకు వచ్చేందుకు పూర్తిగా అంటే ఆ టైం కూడా షెడ్యూల్. రైట్, థ్యాంక్ యూ మహేందర్.